తిరుమల వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యం పెరుగన్నం మాత్రమే పెడతారని మీకు తెలుసా? అది కూడా విరిగిపోయిన మట్టి కుండలో. అలిపిరిలో ఉండే భీమన్న ప్రతిరోజు స్వామివారి కోసం మట్టి పాత్రలు చేసి తానే స్వయంగా తిరుమల కొండపైకి తీసుకువెళ్ళాలి అనుకునేవాడు. కానీ మరుసటి రోజు స్వామివారి సేవకి ఆటంకం కలగకూడదని ఆ మట్టి కుండల్ని వేరే వాళ్ళతో తిరుమల కొండపైకి పంపించేవాడు. ఓ రోజు భీమన్న విరిగిన మట్టి కుండలో పెరుగన్నం తింటూ ఉండగా స్వామివారు భీమన్న ముందు ప్రత్యక్షమై తనకి చాలా ఆకలిగా ఉందని తినడానికి ఏమైనా పెట్టమని అడిగారు. స్వామివారిని చూసిన ఆనందంలో భీమన్న తన చేతిలో ఉన్న పెరుగన్నం స్వామికి సమర్పించాడు. వెంకటేశ్వర స్వామి ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా ఆరగించారు. అలా అప్పటి నుండి విరిగిన మట్టి కుండలో పెరుగన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా మారింది. ఎన్ని నైవేద్యాలు ఉన్నా ఒక్క పెరుగన్నం మాత్రమే కులశేఖరపడి దాటి స్వామివారి నోటి వరకు వెళ్తుంది. గోవింద గోవింద.